రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పొల్యూషన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు మోటివేట్ చేస్తున్నారు. మరొక వైపు ఇక్కడ అక్కడ పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కసారిగా పేలిపోతున్నాయి, తీరని నష్టం వాటిల్తుంది. ప్రస్తుతం మనం జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి బాలపల్లి గ్రామంలో ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టి తన వాహనాన్ని పెట్టి పక్కకు వచ్చారో లేదో 15-20 నిమిషాల్లోనే ఒక్కసారిగా దగ్ధమైంది, పూర్తిగా దగ్ధమైంది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ వెహికల్. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఛార్జింగ్కి సంబంధించి ఒక్కసారిగా పేలిపోయి మంటలు తీవ్రతతోని ఇవన్నీ కాలిపోయాయి, దగ్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ మీటర్ ఉంది అక్కడ, మీటర్ కూడా కాలిపోయింది. ఈ మోటార్ సైతం ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఈ టీవీఎస్కి సంబంధించినటువంటి ఐక్యూబ్ వెహికల్, దీనికి సంబంధించిన ఓనర్ అసలు ఎప్పుడు కొన్నారు, ఏం చేసిండ్రు, ఎట్లా అయింది, ఎంత నష్టం వచ్చింది, ఏమంటున్నారు, ఏంటి మీ పేరేంటి, అసలు ఏం చేస్తారు మీరు, ఏం జరిగింది? నా పేరు తిరుపతి రెడ్డి, మాది విలేజ్ వచ్చేసి బాలపల్లి, జగిత్యాల డిస్టిక్. నేను ఇక్కడ వ్యవసాయం చేస్తా, కూరగాయలు అమ్ముడు, ఇది ఇట్లా బాలపల్లి విలేజ్లో చేస్తూ ఉంటా. నేను కూరగాయలకు ఎలిజిబుల్ ఉంటుంది, ఊకే జగిత్యాల పోనీకి వచ్చనికి మంచిగా ఉంటుందని ఛార్జింగ్ స్కూటీ దసరా రోజు తీసుకున్నా. మంచిగానే ఉంది, మంచిగానే నడుస్తుంది. తీసుకొని ఇట్లా మన అందులో 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ పెడదామని బయటకైనా నేను అప్పుడే మార్కెట్ నుంచి వచ్చి రైస్ మిల్ అయినా ఫోన్ చేసిండు, డబ్బులు రైస్ మిల్కి అమ్మినా అన్నట్టు, వడ్లు పచ్చాట్లు. ఆయన ఫోన్ చేసినాక అటు పోయినా, ఆ డబ్బులు తీసుకున్నా 1,91,000 తీసుకొని ఈ స్కూటీ ఇట్లా బ్యాగులో ఇట్లా ఉంటుందని ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆ డబ్బులు అందులోనే పెట్టిన. ఛార్జింగ్ పెట్టి ఇట్లా పక్కకే పెరేడ్ ఉంటుంది, అక్కడ పెరేడ్ కాడికి అయినా, పెరేడ్ కాడికి పోయి ఇట్లా చూసే వరకు ఏంది పొగలు వస్తున్నాయని చూసి వచ్చే వరకు మొత్తం ధ్వంసం అయింది సార్. అంటే మీరు ఫిర్యాదు చేసినారు కదా, ఇప్పుడు ఫైర్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు, ఏ ఫైర్ సర్టిఫికేట్ తీసుకోలేదు, రేపు కంప్లైంట్ చేసినారు. అంటే వెహికల్ మంచిగానే నడిచింది, ప్రధానంగా ఒక్కసారిగా మంటలు లేచినాయి, ప్రమాదము, ఈ ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలే అదృష్టవశాత్తు. కానీ ఏమంటున్నారు కంపెనీ వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళు నిన్న వచ్చిర్రు, కంపెనీ వాళ్ళు వచ్చి, వాళ్ళు అంటే మేము మాది మ్యానుఫ్యాక్చర్ మద్రాసులో ఉంటుంది, వాళ్ళు వచ్చి చూస్తారు అని చెప్పారు. వాళ్ళు ఇంకా రాలేరు, ఇంతకుముందు వచ్చారు వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు, ఇన్సూరెన్స్ ఆయన వచ్చి ఫోటోలు తీసుకున్నాడు, పోయిండు, మేము అప్డేట్ ఉంటాము అని చెప్పారు. అంతే ఉంది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నెల రోజులైనా కాలేదు, ఎంత పెట్టుకున్నారు ఈ వెహికల్స్కి, ఎంత కాస్ట్ అయింది అప్పుడు, మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ డబ్బులు కూడా పెట్టి పోయినాయి అంటున్నారు, ప్లస్ దాని వెహికల్ కాస్ట్ ఎంత? అవి డబ్బులు పోయినాయి, మాకు ఏదైతే ఆస్తి నష్టం ఉందో అది రికవరీ చేయాలని మేము కోరుకునేది. దీనివల్ల మాకు ఇంత నష్టం జరిగింది, ఆర్సీ దర్వాజా ఇదంతా నష్టం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఒక 20 కిలోల అవి ఉండే బ్యాగ్స్ ఉండే, 20 మన మక్కలు, రేపు మక్క పెడదాం, ఇక్కడ కొయ్య మక్క పెడతారు, షీడ్స్ అవి ఇవన్నీ ఇది నష్టం జరిగింది. దానికి మాకు అది నష్టపరిహారం చెందించాలని కోరుకుంటున్నాం. మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కసారిగా దగ్ధమైంది, ఆయన కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకొని ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితి, తీసుకొచ్చిన డబ్బులు, చేతికొచ్చిన డబ్బులు దగ్ధమైనాయి, మనకు అక్కడికి వస్తున్నటువంటి వాహనం కూడా కాలిపోయింది, పూర్తిగా ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. సార్ ఇది ఒకటే కదా సార్, తను చెప్పడం వల్ల షార్ట్ కూడా లోపల ఫ్రిడ్జే కావచ్చు, టీ కావచ్చు, ఇంకా ఇతర వస్తువులు కూడా లోపల ఉన్నాయి, చాలా దగ్ధం అయిపోయింది. తను చెప్పుడు అంటే ఇలాంటి రోజు చెప్పడం వల్ల కొన్ని అప్డేట్లో ఉండలేకపోతున్నాడు, లోపల టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, అంటే షార్ట్ కూడా మిగతా అన్ని వెళ్ళిపోయినాయి. అతను కోరుకునే ఏదైతే నష్టం జరిగిందో దాన్నే రికవర్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు జరిగింది ఎగ్జాక్ట్లీ, ఎట్లా చూడొచ్చు మీరు? లేదు సార్, ఒక రైతు కష్టం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి రైతులు ఈ వెహికల్కు ముందడుగేస్తున్నారు. ఇట్లనే అయిన తర్వాత ఒక రైతు వచ్చే 10 రూపాయలు 20 రూపాయల కోసం రైతుకు గిట్టుబాటు ధర లేకుండా కానీ ఏదో కష్టాలు చేసుకొని బతుకుదాం అనుకునే టైంలో ఇలాంటివి జరిగినప్పుడు ఈ నష్టపరిహారం కల్పించి ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఆ కంపెనీ యజమాని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. పూర్తిగా దగ్ధమైంది, ఇది కాపర్ అంతా కూడా బయటకు తేలినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన వరి పొలాన్ని, ధాన్యాన్ని నమ్ముకొని చూసుకునేటువంటి రైతన్నలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటే వారి యొక్క మనోధైర్యం కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆ మక్కలు చూస్తున్నాం, దాన్ని దున్ని మక్క పెరడు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితిలో అక్కడ బ్యాగ్స్ వేశాడు, ఆ సీడ్ ఉంది, దాని పక్కన ఇంకొక బాక్స్, ఈ వరి ధాన్యము, యూరియా బస్తా మొత్తం గడ్డగట్టుకపోయింది, మీటరు, అంటే లోపల ఎలక్ట్రిక్ పరికరాలు, ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఇతరత్ర ఫ్యాన్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే విద్యుత్ సరఫరా
పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాము. చెప్పమ్మా, ఎప్పుడు జరిగింది, నీకు ఎట్లా తెలిసింది, ఏమి భయభ్రాంతులకు గురయ్యారా మీరు అప్పుడే? అవునండి, నేను ఇది పెట్టేసి వెళ్ళాను. ఇది ఇక్కడ దాకా పోయినా లేదో ఇది పొగలు వచ్చినాయి. పొగలు వచ్చిన తర్వాత ఏంటో అని వచ్చేసరికి అక్కడ ముందు ఫైర్ స్టార్ట్ అయింది. మేము ఇక్కడనే కూర్చున్న వాళ్ళం. డోర్ ఓపెన్ ఉంటే మొత్తం ఇల్లు ఏది కూడా ఆశ లేకుండా పోయేది. ఇంకా మేము ఎవరైనా లేవు కాబట్టి ఏది ప్రాణహాని జరగలేదు. మా అక్క చూసింది ఏది ఇట్లా ఫైర్ వచ్చే వరకు. ఇక్కడ మా బావ హార్వెస్టర్ కోస్తున్నాడు, ఏంటి పొగలు మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాయని వచ్చేసరికి మొత్తం ఇట్లా ఫైర్ స్టార్ట్ అయింది. అందరూ నీళ్లు పోయడానికి కూడా భయపడ్డారు. ఇది కరెంట్ కదా, బ్లాస్ట్ అవుతుందని. ఎప్పుడు మీరు ఎప్పుడు చూసిండ్రమ్మా? సుమారు చూడగానే ఏమనిపించింది? నిన్న మార్నింగ్ మధ్యాహ్నం లోపలనే అయిందా ఇదంతా? 12 గంటలకు జరిగింది. అప్పటి వరకే నేను వచ్చే వరకే ఇంట్లో ఫైర్ అగ్గి ఉన్న అది మంటలు వస్తున్నాయి. నాకు అస్సలే ధైర్యం రాలేదు. అరిచిన అందరి రమ్మని మా ఫుల్ అరిచిన, మస్తు ఏడ్చిన, కానీ ఎవరు వచ్చి వాటర్ పోయట్లేదు అస్సలకే. మా ఘోరం అంటే అటే హార్ట్ అటాక్ వచ్చేటట్టు నొప్పి వచ్చింది, అంత ఘోరంగా ఉండే. నేనే ఫస్ట్ చూసిన అన్నట్టు. అందరూ ఒర్రుడుకు అందరు వచ్చిర్రు. వాటర్ అస్సలే ఇట్లా కొట్టట్లేదు. అది వెళ్తుంది ఛార్జింగ్ స్కూటీ వెళ్తుంది అని అందరు ఎవ్వరు కొట్టలే. ఇక మా బావకి ఇక్కడ హార్వెస్టర్ కొడితే పొగలు చూసి వచ్చి ట్యాంకీలో వాటర్ మొత్తం కొడితే ఈ దర్వాజా ఇదంతా చల్లగా అయింది. మళ్ళీ ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఇది చల్లగా అయింది. ఇప్పటికే ఆ షాక్ నుంచి కోలుకుంటలేరు. ఒక్కసారి చూద్దాం మనం. ఇదంతా కూడా ఈ కాపరు, ఈ మెటల్ అంతా కూడా దగ్ధమైపోయినటువంటి దృశ్యాలను ఇప్పటికీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా అందంగా ఒక పాలిష్ చేసినటువంటి ఈ తలుపులు సైతం అంతా ఈ రూరల్ ఏరియాలో టేకుడ్తోని బందోబస్తుగా చేసుకున్నటువంటి తలుపులు ఇవన్నీ కూడా. కొత్తగా చేసుకున్నటువంటి ఈ బిల్డింగ్ మొత్తము మసివారిపోయింది. దీంతో అసలు మంటలు ఆర్పుదామా వద్దా అనేటువంటి ఆందోళన వారి మాటల్లో, వారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీ ఉంది, విద్యుత్ ప్లగ్లో అది కనెక్ట్ అయ్యి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఇది మంటలు ఆరిపోతే ఎట్లా, మనకి నీళ్లు పోతే మనకేమైనా షాక్ వస్తుందా, లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుందా అనేటువంటి కోణంలో కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పటికీ కూడా వారు షాక్ గురైనటువంటి సందర్భం చూడవచ్చు. ఇప్పుడు లోపల కూడా ఈ మంటలు వచ్చినాయి. ఒకసారి లోపలికి వెళ్దాం మనం. లోపల కూడా ఈ స్మోక్ ఉంది. ఈ స్మోక్ ఉంది, ఇది దగ్ధమైనటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి ఈ మంటలు కనుక దర్వాజా నుంచి ఫైర్ సిబ్బంది సరి అయినటువంటి సమయంలో ఒకవేళ స్పందించకపోతే ఈ ఫర్నిచరు, ఈ బల్ల, ఇదంతా కూడా ఇల్లు కూడా దగ్ధమయ్యి ఈ పరికరాలన్నీ కూడా దగ్ధమయ్యేటువంటి దుస్థితి ఉండేది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే సంభవించలేదు కాబట్టి ఒకంత హ్యాపీ. కానీ ఆస్తి నష్టము, మనోవేదన, భయాందోళనలు అయితే ఇప్పటికీ వారిని వెంటాడుతున్నాయి. కేవలం వీరినే కాదు, ఈ ఒక్క ఉదాహరణతోనే దీనికి ఈ వ్యవసాయ పంట పొలం పక్కనే ఉంది. ఆ పక్కనే పని చేసుకుంటున్నారు, ఆ వ్యవసాయ పని చేస్తున్నారు. ఇక్కడే పొలం ఉంది. దీనికి సంబంధించి వీరికి సంబంధించినటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో వారి ఇంటిని ఆనుకొని వ్యవసాయ భూములు ఉండడం చాలా సహజము. ఇదంతా కూడా వ్యవసాయ పంట పొలాల్లో అక్కడ పసుపు వేశారు, ఇంకా కంది ఇతరత్ర వేశారు. దీనికి సంబంధించి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, విద్యుత్ వాహనం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. వరి పంటకు వచ్చిన డబ్బులు అందులో 1,91,000 రూపాయలు అందులో కాలిపోయినాయి సార్. నిన్ననే అంటే ఎవరైతే మన ఈ దళార్లకు గీయకుండా డైరెక్ట్ నేరుగా వేరే ఒక బీటు రైస్ మిల్క్ ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చిండు. 1,90,000 అందులోనే కాలిపోయింది సార్ నిన్న. అది రికవరీ కావాలి. ప్లస్ ఇల్లుకు నష్టం జరిగింది. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు ఆ పంట నష్టం జరిగింది అవన్నీ రికవరీ కావాలని మేము కోరుకుంటున్నాం సార్ రైతులం. ఒక్కరే కాదు, చాలామంది రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి తాము కష్టపడి పండించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముకు సంబంధించినటువంటి ఇదే బాక్స్ ఉంది. ఆ బాక్స్లోనే డబ్బులు పెట్టాము. 1,91,000 రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి తమ ఇతరత్ర ఖర్చులు, ఫర్టిలైజర్సు, ఇతర కూలీలు, డీజిలు ఇవన్నీ చెల్లించవచ్చు అని ఆశపడ్డాడు. కానీ అప్పటికే ఆందోళన, ఆవేదన, ఆదుర్ద అనేది వారి మాటల్లోనే విన్నాము. తక్షణమే స్పందించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సైతం అందులోనే దగ్ధమైంది. అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, విద్యుత్ వాహనం అయితే కొంత ఆదా అవుతుంది అని చెప్పి భావించినటువంటి రైతన్నకి తీరని మనోవేదన
కలిగించింది. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అయ్యో అక్కడ జగిత్యాల దగ్గర ఒకటి పేలిపోయింది, కేవలం ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లోనే పేలిపోయింది అనేటువంటి కోణంలో సైతం రైతన్నలే కాదు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన గురి అవుతున్నటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు లోనవుతున్నారు. దీని మీద లిథియం బ్యాటరీయా, ఎలాంటి బ్యాటరీ యూజ్ చేశారు, దీనికి ఒక నాణ్యత లేదా, విద్యుత్తు ఛార్జింగ్ పెడుతున్నటువంటి క్రమంలో ఎందుకు పేలుతుంది, శాస్త్రీయంగా ఏమన్నా లోపాలు ఉన్నాయా, కంపెనీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా, $1 మిలియన్ క్వశ్చన్స్. ఇవన్నిటినీ కూడా నివృత్తి చేయాలి, నష్టపోయినటువంటి రైతన్నని ఆదుకోవాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, బాలపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.